యవ్వనస్తులకైతే పోర్నోగ్రఫీ ఒక లోపం. చెడు చూడలేక అది ఒక మైండ్ స్టిమ్యులేషన్ ఇస్తుంది కాబట్టి, అది ఒక కెమికల్ బ్రెయిన్ లో రిలీజ్ చేస్తుంది కాబట్టి అడిక్షన్ మనకు అలవాటు అయిపోయింది. దాని నుండి బయటపడలేకపోతున్నాం. అది ఒక బలహీనత. కొంతమందికి ముచ్చట్లు పెట్టకుండా ఉండలేరు, అదొక బలహీనత. కొంతమందికి కోపము వారి బలహీనత. కొంతమందికి అహంకారము బలహీనత. కొంతమందికి వారు పదవి, వారు డబ్బు ఒక బలహీనత. ఇలా ప్రతి మనుష్యుడికి ఒక బలహీనత. నీదేమిటో ఒకసారి బాగా తెలుసుకోనన్నా, దాని మీదనే దెబ్బ కొట్టబోతున్నాడు. నువ్వు మెలకుగా ఉండి ప్రార్థించకపోతే పడిపోతావు. అటు ఇటు ఏం చేస్తున్నాడంట? ఎక్కడ భూమి అంతయు సంచరిస్తున్నాడంట. సంచరించి నీ ఇంటికి వచ్చాడంట. బాగా గమనిస్తున్నాడంట. అక్కడే కూర్చొని ఉన్నాడంట. నిన్ను, నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని అందరినీ చూస్తున్నాడంట. ఇంటిలో ఒక్కడికి దెబ్బ పడితే ఇల్లంతా షేక్ అయిపోతుందని వాడికి తెలుసు. కాబట్టి అందుకనే యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారమును యెహోవాను. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు అన్నాడు, కానీ మేము సజీవుడైన దేవుణ్ణి సేవిస్తామన్నాడు. కంచె వేసుకున్నాడు వాడు చుట్టూ.